అందరికీ నమస్కారం. ముఖ్యంగా కీర్తిశేషులు దివంగత మాగుంట పార్వతమ్మ గారు కావలి మాజీ శాసనసభ్యులు. వారు కావలి పట్టణానికి, కావలి నియోజకవర్గానికి ఎంతో ఎనలేని సేవ చేశారు. ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా ఒక మంచి పరిపాలన అందించిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు. వారి కుటుంబమే ఈ కావలికి నిజంగా ఆనాడు మంచినీటికి కటకటలాడుతున్న రోజుల్లో నీళ్లు లేని ప్రాంతాలన్నింటినీ కూడా వారి సొంత నిధులతోటి సింటెక్స్ ట్యాంకులు పెట్టి, మాగుంట వారు ట్యాంకర్లు పెట్టి మంచినీళ్ళు తోలి కావలి దాహార్తిని తీర్చడం జరిగింది. అదేవిధంగా కావలికి ఒక మంచి, ఈరోజు అందరూ ఆ మంచినీటిని అనుభవిస్తూ ఆస్వాదిస్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా వారి హయాంలోనే కావలికి ప్రారంభం కావడం జరిగింది. నిజంగా వెనకబడిన ప్రాంతాలు, అటు బాలకృష్ణారెడ్డి నగర్ అయితేమి, వెంగళరావు నగర్ అయితేమి, తుఫాన్ నగర్ అయితేమి, ఈ ప్రాంతాల్లో కరెంటు కూడా లేని పరిస్థితులు దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఆ రోజుల్లో వారి సొంత నిధులతోటి కరెంటు పోల్స్ చేయించడం, అదేవిధంగా కావలిలో వారు ఒక పేదవారు చదువుకునే దానికోసం వారి చార్టీ తరపున ఆ రోజు జూనియర్ కాలేజీ కావచ్చు, తర్వాత డిగ్రీ కళాశాల కావచ్చు, వాళ్ళు ఈ నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో అనేకమైన విద్యాదానాన్ని చేసేదానికి నిజంగా వారు ముందుకు రావడం, అదేవిధంగా మంచినీరు పేద ప్రజలందరికీ అందాలి, నీటి వసతి కలగాలని చెప్పినారు. సొంత నిధులతోటి వెచ్చించి ఖర్చించారు. అదేవిధంగా ఆమె ఈ కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ట్రంక్ రోడ్డు, నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం అంతా నడుస్తూ ఉన్న ట్రంక్ రోడ్డు ఆమె యొక్క కృషి. ఆ రోజు ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఒక మంచి పరిపాలన అందించిన ఒక మాజీ శాసనసభ్యురాలు దివంగత కీర్తిశేషులు శ్రీ మాగుంట పార్వతమ్మ గారు. ఆమె పేరును ఇప్పుడు ఆ ట్రంక్ రోడ్డుకి పెట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. నిజంగా ఆ పేరు పెట్టినందుకు కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ ట్రంక్ రోడ్డుకి ఆమె పేరు పెట్టడం నిజంగా కావలి ప్రజలు అందరూ కూడా హర్షిస్తున్న వారిలో నిజంగా ఆమె శిష్యులుగా, ఆమె అభిమానులుగా మేము కూడా చాలా ఆనందపడుతున్నాం అని చెప్పి మాగుంట పార్వతమ్మ గారి పేరు ట్రంక్ రోడ్డుకి పెట్టినందుకు శాసనసభ్యుల వారికి కూడా మా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము.